గిరిజన జాతరలో కీలక ఘట్టం కొనసాగుతోంది. గంగాజల సేకరణ చేసిన మిశ్రం వంశీయులు కలమడుగు నుంచి తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న ఆ మహాక్రతువు విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో కొలువైన నాగోబా జాతర కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 18న మిశ్రం వంశీయులు నాగోబాకు మహాపూజ నిర్వహించనున్నారు. దాంతో జాతర ప్రారంభం కానుంది. దానికి ముందే పవిత్ర గంగాజలం సేకరణ కోసం పాదయాత్ర సాగింది. గత నెల 30ని చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లా కలమడుగు గోదావరి వద్దకు చేరింది. నాగశేషుడికి అభిషేకం కోసం పవిత్ర గంగాజలాలను తీసుకుని మిశ్రం వంశీయులు నాగోబాకు బయలుదేరారు. మిశ్రం వంశానికి చెందిన 135 మంది గంగాజలం కోసం పాదయాత్రగా వెళ్లారు. తెల్లని వస్త్రధారణతో డిసెంబర్ 30న ప్రారంభమైన యాత్ర 150 కిలోమీటర్లు పూర్తయింది. కలమడుగు హస్తినమడుగులో పుణ్యస్నానాలు చేసి గంగాదేవికి దంపుడు బియ్యంతో నైవేద్యం వండి పూజలు చేశారు. అనంతరం పంచలోహ కలశంతో జలం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పవిత్ర గంగాజలం తీసుకొచ్చాక నాగోబాకు మహాపూజ చేస్తారు. అప్పుడే జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగే నాగోబా జాతరకు లక్షల్లో భక్తులు తరలి రానున్నారు. ఇందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.